ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు బానిసత్వంలో ఉన్నారు అన్న విషయాన్ని ధ్యానం చేస్తూ పోయిన వారం ఇంట్రడక్షన్లోనే ఆగిపోయాం. ఏంటి ఆ ఇంట్రడక్షన్ అంటే, దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఎలా ఉంటుంది, ఆ కాలంలో నిబంధన క్రమం ఏంటి అన్న విషయాన్ని పోయిన వారం మనం ధ్యానం చేశాం. అవునా కదా? అవునా? రైట్. ఈరోజు మనం వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో 400 సంవత్సరాలు ఉండడానికి కారణాలు ఏంటి అన్న విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉండడానికి బలమైన కారణాలు 4. ఈ 4 కారణాలను దేవుడు అబ్రహాముతోనూ, యాకోబుతోనూ, మోషేతో వీళ్ళ ముగ్గురితో చెప్తాడు. వీళ్ళు ఎందుకు బానిసలుగా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా జరిగింది, దాని వెనక కారణాలు ఏంటి అన్న విషయాన్ని 4 ప్రాముఖ్యమైన కారణాలు. అర్థమవుతుందా? ఈ 4 కారణాలు ఏంటో మనం ధ్యానం చేద్దామా నిద్రపోదామా? రైట్. ఆదికాండం 15వ అధ్యాయం తీస్తారా? ఆదికాండం 15వ అధ్యాయం. రైట్. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట చూద్దాం. మొట్టమొదటి కారణం ఎందుకు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. మొదటి కారణం ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటికి చీకటి అతని కమ్మగా ఆయన అంటే ఎవరిడా? దేవాదేవుడు చెప్తున్న మాట. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. తలపై తల చెప్తా. పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎలా ఉండింది ఏంటి అని కొన్ని చరిత్ర ఆధారాలతో ఆ కాలంలో అగ్రిమెంట్ ఎలా చేస్తారో చెప్పానా? అలా అగ్రిమెంట్ చేస్తూ దేవుడు చెప్తున్నాడు అబ్రహాముతో, అబ్రహామా, నీ పిల్లలు నీకు సంతానం ఇస్తా, భయపడద్దు. అయితే నీ సంతానంలో 4 తరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా పెడతాను అనుందా, ఉంటారు అనుందా? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. ఐగుప్తు దేశంలో వారు 400 సంవత్సరాలు బానిసలుగా నుందురు అనుందా, నేను పెడతాననుందా? ఉందురు అనుంది. ఉందురు అనేదానికి నేను పెడతాననే దానికి తేడా ఏంటి? పెట్టడం అంటే దేవుడే పెట్టడం, దేవుడే బానిసత్వంలోనికి అప్పగించడం. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రజలను బానిసత్వంలోనికి అప్పగించలేదు. మరి ఏం జరిగింది? మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు అంటే ప్రణాళిక చెప్తున్నాడు. అంటే మొట్టమొదటిది ఎందుకు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంటే దేవుని ప్రణాళిక, ప్లానింగ్ లేదా ప్రణాళిక. ఏంట ప్రణాళిక? ఇక్కడ దేవుడు ప్రణాళిక చెప్తున్నాడు ముందే వాళ్ళు ఎక్కడ బానిసత్వంలో ఉంటారని. మర్చుకోమాట చెప్తాను. ఇక్కడ చాలామంది క్రైస్తవులు లేదా చాలామంది అన్యజనులు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో కొన్ని వచనాలను కోట్ చేస్తూ మీ దేవుడు ఇలా అందుకన్నాడు, ఎందుకు ఇలా జరిగింది అని తప్పుగా అపార్థం చేసుకునే వచనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అర్థం కాలేదా? మర్చుకోమాడిస్తాను. ద్వితీయోపదేశకాండం చూపిస్తాను. ఇలాంటి వచనాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి, అవి ఏంటో చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 53వ వచనం. అప్పుడు ముట్టడిలోనున్న నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు. ఏమని అర్థమైందా? ఒకసారి తప్పగితరా. దేవాదేవుడు చెప్తున్నాడంటే ద్వితీయోపదేశకాండంలో ఆజ్ఞ రాస్తున్నాడు, నాయనా ఇశ్రాయేలు ప్రజలారా, భవిష్యత్తులో మీరు కనుక నా మాట వినకపోతే మీ కడుపును పుట్టిన పిల్లలను చంపుకొని వండుకొని మీరే తింటారు. అంటే ఆ కాలంలో కరువు అంత దారుణంగా ఉండేది. కింద ఒక మాట చూద్దాం. ఇంకా తర్వాత 54వ వచనం. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారము గల మనుషుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిట భార్యడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైనను వారిలో నెవనికి పెట్టడు. ఏలైనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటి యందు మిమ్మల్ని ఇరుకుపరచుట వలన ముట్టడి వేయుట వలన వానికి మిగిలిన దేమిదియు ఉండదు. తలపెగతాను. నేను ఒకసారి తలపెగతారా. ఆ కాలంలో యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు అంటే తెలుసా? ఓ దేశం మీదకి మరొక దేశానికి యుద్ధాలకు వెళ్ళేవారు. అలా యుద్ధాలకు వెళ్ళే ముందు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా శత్రువు దేశం వాడు మన రాజ్యంలో రాకుండా చుట్టూ ప్రాకారం కట్టుకుంటాడు. అవునా? ఈ ప్రాకారాన్ని దాటుకొని శత్రువులు రాజ్యంలోకి రావాలి. ఈ రాజ్యంలోకి రావాలంటే ఈ గోడలు ఏం చేయాలా, ఈ ద్వారాలు ఏం చేయాలా, పగలగొట్టాలా. గుర్తుందా? ఎరికో గోడలు చాలా బలమైనవి. ఎరికో గోడలు పగలగొట్టడానికి 7 రోజులు 7 సార్లు చుట్టూ తిరిగి దేవుడు చెప్పినట్లు వాళ్ళు స్తుతించడం మొదలుపెట్టారు. అప్పుడు ఎరికో గోడలు ఏమయ్యాయి? పడిపోయాయి. ఇప్పుడు అదే ఎరికో గోడను సుత్యామలా తీసుకొని పోయి కొట్టారనుకో, ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. ఒకవేళ పాత కాలంలో
పెద్ద పెద్ద దుంగలు ఉండేవి. దుంగలు అంటే తెలుసా? పెద్ద పెద్ద పల్లెల్లో దాల్మందరాలు పైన కొట్టాలు కట్టేటప్పుడు పైన దాల్మందరాలు ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటారు? దూలాలు. ఎస్, దూలాలు, కరెక్ట్. ఎస్, దూలాలు. ఆ దూలాలు ఆ పక్క ఈ పక్క పట్టుకొని ఆ ద్వారాలను కొట్టేవాళ్ళు. అర్థంలా? ఆ ద్వారాలను కొట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ రాజ్యంలోకి అడుగు పెట్టి వాళ్ళని చంపడానికి, వాళ్ళని దోచుకోవడానికి. అర్థమవుతుందా? అలా ఒక రాజ్యం మరొక దేశం మీదకి వచ్చి వారిని చుట్టూ ముట్టడించిన తర్వాత ఇప్పుడు రాజ్యం లోపల ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాడు బయటకు వచ్చేంతవరకు ఎదురుతారు. ఇప్పుడు వాడు బయటికి రావాలంటే ఏదో ఒక పని నిమిత్తం దేనికో దానికి బయటికి రావాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇంట్లో ఉన్నారు, మీ ఇంటి బయట శత్రువు ఉన్నాడు. ఓకే, బయటకు వచ్చే శత్రువు కొడతారు మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఇంట్లో ఏం చేస్తారు? ఇంట్లో వండుకుంటారు, ఇంట్లో తింటారు, ఇంట్లో పడుకుంటారు. ఇంకా బాత్రూములు స్విచ్ ఆన్ చేసి అన్ని నీళ్ళు, కుళాయి, వాష్రూమ్ అన్నీ ఉంటాయి. ఓకే, మంచిది. ఎన్నాళ్ళని తింటారు అలా? ఒకరోజు ఖాళీ అవుతుంది అవుదా? ఏంటిది? సరుకులు, బేడలు, బియ్యం, నూనె అవుతాయి ఖాళీ అవుతాయి. అప్పుడు ఏం చేయాలా? బయటికి రావాలి. ఇప్పుడు నా ప్రశ్న చాలా అలా రాజ్యంలో సరుకులన్నీ ఖాళీ అయిన తర్వాత, నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత, ఇంకా ఆహారం లేదనుకో, బయటికి వెళ్తే కుక్కను చంపినట్టు చంపుతారు. ఒంటి మీద చర్మం మొలిచి శత్రువులు చంపుతారు. లోపల ఉంటే ఆకలి చచ్చిపోతాం. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీరు? అర్థం కాలేదా? అర్థమైందా? అప్పుడు అలాగా శత్రువు తమ చుట్టూ ఉన్నప్పుడు, ఇంట్లో సరుకులు లేనప్పుడు, ఏమి చేయాలో దిక్కు లేని పరిస్థితులు ఉన్నప్పుడు, కడుపుడు పుట్టిన చిన్నపిల్లలు ఉంటారే, ఆ చిన్నపిల్లను చంపుకొని తినే రోజులు వస్తాయి. ఎందుకు వస్తాయి? దేవుడు చెప్తున్న మాట ఏం చెప్తున్నా అంటే, అలాంటి రోజులు ఇస్తాను అని కాదు, ఉదాహరణకు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకు? ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం. 28:15. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఉందా లేదా? వింటేనా? వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. తలపైకెత్తాను. దేవుడు చెప్తున్నమాట, అరే నువ్వు నా చెప్పిన మాట వినకపోతే ఈ శాపాలన్నీ నీ మీదకి వస్తాయి. అంటే దేవుడు అలా అవ్వాలని కోరుకోవట్లే, భయపెడుతున్నాడు. మర్చిపో మాట చెప్తాను. కొన్ని సందర్భాల్లో మన పిల్లలు తప్పు చేశారనుకో, మీరు కొట్టినప్పుడు పోతారో నువ్వు నాశనమే అంటారా? అంటే వాడు నాశనం అవ్వాలనే కాళ్ళు ఇరుగుతాయిరా బండి అట్లా తోలేవంటే, బైక్ అడ తోలే, కారు అడ తోలే, కాళ్ళు చేతులు ఇరుగుతాయి, అంత మిడిమాడ పడద్దు అంటారు. మన భాషలో మాట్లాడుకోవాలంటే అంటారా? అంటే ఏమర్థం? కాళ్ళు ఇరగాలనే, కింద పడాలనే కాదు, భయపెడతారు. రే వాతలు పెడతా నీకు అంటారు. రే నేను కొడతా అంటారు. తల్లిదండ్రులు మీరనరా? ఇట్లా చూస్తారు. ఎందుకు? చంపడానికే, భయపెట్టడానికి. చూడరా, కొట్టరా. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ముందుగానే హెచ్చరిస్తారు, ముందుగానే చెప్తారు, ఒరే ఇలా జరిగితే ఇలా ఉంటుందని. అది ప్రణాళిక. ఆ ఆజ్ఞను అనుసరించి తప్పు జరిగితే నిజంగా జరుగుతుంది. అలా జరిగింది. ప్రవక్తల గ్రంథాల్లో, ఇర్మియా గ్రంథంలో, విలాప గ్రంథాలు జరిగాయి. ఇప్పుడు ఎందుకు చాలామంది వచనాలు చదివి, ఏంటి మీ దేవుడు పసిపిల్లల మాంసం తినిపిస్తాడా? ఎందుకు ఇలా రాశాడు? ఆయన తినిపిస్తాడు అలా, మాట వినకపోతే జరుగుతుంది అని భయపెడుతున్నాడు. ఇప్పుడు మీ పిల్లలను పాడైపోతారా అలా బండి తోలితే, అంత స్పీడ్గా తోలితే కాళ్ళు చేతులు ఇరుగుతాయిరా అంటారు. అంటే వాడు బండి తోలి కాళ్ళు చేతులు ఇరగాలనే కాదు, భయపెడుతున్నారు. మర్చిపోమాడైతేనే మీ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే భయపెట్టడం తప్పేం లేదు, భయపెట్టండి, హెచ్చరించండి. చాలామంది తల్లిదండ్రులు సుకుమారంగా మెచ్చుతారనమాట. ఎవరిని? పిల్లలను. సుకుమారం, మామూలు సుకుమారం కాదు, మల్లెపూల మీద అలా పట్టుకుంటే మనం నమిలిపోతుంది చూసారా, అంత సుకుమారంగా మెచ్చాకండి. రేపొద్దున చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడతానంటే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్ దైవజనుడు చార్లెస్ స్పర్జన్ దైవజనుడు. జనరల్గా మీరు హాలిడేస్ వచ్చాయనుకో, పండగలు పప్పాలు వచ్చాయనుకో, పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయనుకో, ఇంకా 2 నెలలు ఉంటే సమ్మర్ హాలిడేస్. పిల్లలు అడుగుతారు ఏమని, మమ్మీ డాడీ ఆడి పోదాం, ఏట్లో పోదామా, చెరువులో పోదామా, బావిలో దుకుదామా, ఇదే కదా నెక్స్ట్ ప్లానింగ్. లేదంటే బీచ్కి వెళ్దామా, వెళ్ళొద్దని అంటాం లేదులే, మంచిది, వాటర్ ఫాల్కి వెళ్దామా, ఎండకు తట్టుకోలేకపోతున్నాం. అసలు ఈ సమ్మర్ హాలిడేస్లో ప్లాన్ హెచ్చరేరా? ఏంటి మాట్లాడరు? హెచ్చరు. ఇంకా బాగా డబ్బు ఉంటే ఇంకా స్కాట్లాండ్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, లండను, మందంతా లోకల్ బ్యాచ్ కాబట్టి సిద్ధార్థ వేయటు, ఈ పక్క వాటర్ ఫాల్, లేకుంటే ఈ పక్క కాలువ, బడ్జెట్ని బట్టి మిగులుతుంది. అర్థందా? సరే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్ చార్లెస్ స్పర్జన్ దైవజనుడు తనకు పిల్లలు పుడితే పిల్లల్ని పిలిచికెళ్ళి హాలిడేస్ వచ్చినప్పుడు ఖాళీ సమయంలో సమాధుల తోటలోకి పిలిచేవాళ్ళంట. సమాధుల్లోకి వెళ్ళి పిలిచికెళ్ళినప్పుడు అక్కడ రకరకాల సమాధులు ఉంటాయి, పెద్దవి, చిన్నవి, మార్బల్తో కట్టేవి, అలా పూడ్చినవి, రాళ్ళతో ఉన్నవి, సమాధుల్లో పిలిచుకెళ్ళి అలా తన కొడుకును అలా చేత్తో పట్టుకొని సమాధుల తోటలో నడిపించుకుంటూ వచ్చాడంట. మీ పిల్లల్ని ఎప్పుడన్నా పిలిచుకెళ్ళారా?
ఐసీ రేపు రాత్రి పిలుచుకెళ్ళాలంటారా? అలాంటి పనులు చేయకండి. నేను చెప్తున్నా, ఎందుకు దైవజనుడు తన పిల్లలు అలా పిలుచుకెళ్ళాడు తెలుసా? పిలుచుకెళ్ళి, నాయనా రేపు పొద్దున మనం అందరం ఇక్కడ చేరతాం, అర్థమవుతుందా? ఇక్కడ చేరతాం. నీ జీవితం యొక్క అర్థం ఏంటో, నీ జీవితం యొక్క పరమార్థం ఏంటో, మన శరీరం చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత మనలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అద్భుతమైన సువార్త చెప్పాడు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే. మనోళ్ళైతే అంటే వెళ్ళొద్దని అంటున్నా సుమా, మళ్ళీ వాటర్ పార్కు వండర్లా ఎక్కడికడికి వెళ్ళొద్దని అంతం లేదు, మంచిగా వెళ్ళండి. కానీ నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే, ప్రాముఖ్యంగా మన పిల్లలకు సత్యం తెలియాల్సి వచ్చినప్పుడు, గద్దించాల్సి వచ్చినప్పుడు, తీర్పు తీర్చాల్సి వచ్చినప్పుడు, ఒక మాట తిట్టడం అనే కంటే గద్దించాల్సి వచ్చినప్పుడు గద్దించాలి, శిక్షించాలి. ఇప్పుడు మర్చిపోకండి, దేవాతి దేవుడే తన బిడ్డలను, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న బిడ్డలను శపించే రోజుల్లో అనలేదా? గద్దించే రోజు గద్దించలేదా? సాతానా వెనక్కిపో అని దేవుని చెప్పండి. పేతురును అనలేదా? అన్నాడు. అప్పుడప్పుడు నేను ఇలా ప్రార్థన చేసుకుంటాను, నన్ను గద్దించు, అవసరమైతే నా ఎముకలు ఇరిచేయి, కానీ నీ సన్నిధి నుంచి తీసేయద్దు ప్రభువా. నేను చెప్తాను సీరియస్గానే. దావీదు తన ప్రార్థన ఇలా కీర్తన రాస్తాడు, నా ఎముకలు అదురుచున్నవి అంటాడు దావీదు. నా దోషము నా పాపం నా కళ్ళ ఎదుట కనపడుతున్నది అంటాడు దావీదు. కొన్ని సందర్భాల్లో నా ఆత్మయాత్రలో ఇలా ప్రార్థన చేసేవాడిని, నీ సన్నిధి నుంచి మాత్రం దూరం చేయదు, అవసరమైతే నా ఎముకలు అదరనివ్వు, నన్ను ఒంటరి చేయి, నన్ను ఎంత బాధ పెట్టాలో, కానీ నీ సన్నిధి మాత్రం దూరం చేయదు ప్రభు. ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? ఒక ఆత్మీయుడు దేవుని సన్నిధికి దూరం అయితే, పతనం అయిపోతే, అందులో అంత కృంగిపోతే, నీరు గారిపోతే, దేవుని సన్నిధి దూరం అయిపోతే మొత్తం కోల్పోయినట్టే. ఎందుకు మాట్లాడుతానంటే, దేవాది దేవుడే తన ప్రజలు, తన పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, మాట చెప్పినప్పుడు మన పిల్లలు చెప్పకూడదా? చెప్పాలొద్దా? చెప్పాలి. దేవాదేవుడు కూడా ఆనాడు బైబిల్లో ఇలాంటి మాట రాయించి పెట్టాడు. చాలామంది ఈ మాటలు చదివి ఏమనుకుంటారంటే, మీ దేవుడు పసిపిల్లల మాంసం తినిపిస్తాడా? మీ దేవుడు పసిపిల్లల మాంసం తినిపిస్తాడా? ఇలా ఉంది బైబిల్లో అని అంటారు. తినిపిస్తాడనలా, జరుగుతుంది. మీరు మాట వినకపోతే, ఇచ్చలవిడిగా బతుకుతే శత్రువులు వస్తారు. వాళ్ళు రాకుండా ఉండాలంటే మీరు నా మాట వినాలా. నా మాట వింటే మీరు బాగుపడరు. ఏ తల్లిదండ్రులు అదే చెప్తారు, మీరు నా మాట వినరా, అలా తిరగదు నాయనా, అలా చేయొద్దు నాయనా, నా మాట వినమ్మా అంటారా? కారణం ఏంటి? వింటే బాగుపడతారు. కానీ బైబిల్లో ఇలాంటి వచనాలు కొన్ని ఉన్నాయి, చూపిస్తా చూడండి. దాని తర్వాత ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం, త్వరగా తీస్తారా. 7వ వచనం, తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను, తమ ప్రాణములను తీయు ఎదుగు వారి చేతను వారిని కూలజేసి, ఆకాశ పక్షులను భూజంతువులకు ఆహారముగాను వారి కళేబరములను ఇచ్చి, ఈ స్థలములోనే యూదా వారి ఆలోచనను, యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను. ఎందుకు? ఆ మార్గమున పోవు ప్రతి వాడు ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటిని చూసి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యముగాను నేను చేసేదను. ఎందుకు? తర్వాత చూడండి, వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను. ఎవరున్నమాట? దేవాదేవుడు అంటున్నాడు. అర్థం ఉందా? ఇర్మియా ప్రవక్త ద్వారా పంపిస్తున్నాడు. ఇర్మియా నువ్వు వెళ్ళి చెప్పు. యాడికి వెళ్ళి చెప్పాలి ప్రభువా? దేవాలయం దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్పు. ఏం చెప్పాలి ప్రభువా? ఇదిగో మీరు నా మాట వినటం లేదు. ఎందుకు వినడంలే? తమ కడుపును పుట్టిన పిల్లలను బెన్హిన్యాము లోయలో వేస్తూ, విగ్రహాల దగ్గర బలి అర్పిస్తూ, మీకు ఒకసారి చెప్పా గుర్తుందా? ఒక విగ్రహం ఇలా ఉంటుంది, ఆ విగ్రహం పైన కింద మంట పెడతారు, ఆ చేతుల్లోకి పసిపాలను పెడతారని చెప్పా. అలా రాజులు బలులు ఇస్తుండేవాడు. ఆహాజు రాజు అలాగే బలిచ్చేవాడు. ఎవరికి? ఆ విగ్రహానికి. ఆ బలులు ఇచ్చే చంటి బిడ్డలు బలిచ్చేవాళ్ళు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు ఇలాగే బలులు ఇస్తూ ఉంటే, మీరు ఇలాగే పాపం చేస్తుంటే, భవిష్యత్తులో నేనే మీ పిల్లలు చంపుకునే విధంగా, మీ జీవితాలు పాడే విధంగా నేనే చేస్తా అని అంటున్నాడు. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? దేవుడు నేనే చేస్తానంటున్నాడా? చేయిస్తాడు అంటున్నాడా? వేరే వాళ్ళు చేస్తాడంటున్నాడా? నేనే చేస్తా. ఎందుకు చేస్తాడు దేవుడు? ఎందుకంటే మాట అంటాడు. ఎందుకు మాట్లాడాలా? మీ కడుపును పెట్టిన బిడ్డలను విగ్రహాలకు అర్పిస్తున్నారు. కొన్ని సందర్భాలు మనం అంటాం, రే తోలు తీస్తా, రే కొడతా అంటారు. అంటే అర్థమేమని? తోలు తీయాలనే ఏంది? వాతలు పెట్టాలనే ఏంది? కొట్టాలనే ఏంది? కాదు, భయపడతారని. ఆ మాట వినన్నా భయపడతారని. ఇర్మియా ప్రవక్త అలా ప్రవర్తిస్తుంటే కనీసం ఒక్కడు కూడా భయపడలా. మీకు మాట చెప్పనా? చాలామంది వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కువ మంది జనాలు వింటే, ఎక్కువ మంది బాప్టిజం తీసుకుంటే, మీటింగ్కి ఎక్కువ మంది వస్తే ఆ సేవకుడు గొప్పవాడు అని అనుకుంటారు. అవునా కదా? ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే, ఎక్కువ లైకులు వస్తే, అతని ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే అతను గొప్ప సేవకుడు అనే పేరు. అవునా కాదా? కదా, అవును. అలా జనాలు డ్రోన్ షాట్ అలా వెళ్తున్నప్పుడు, జనాలందరూ కూర్చొని ఆ డ్రోన్ షాట్ అలా వెళ్తుంటే, జనాలందరూ నిలబడుకొని అబ్బా ఆ తెల్లని వస్త్రాలు చూస్తుంటే, జనాలు ఇసుక వేసినంతగా, ఏమంటారు, కింద పడనంతగా జనాలు ఉంటే కనుక అతను గొప్ప సేవకుడు అనే కదా అంటారు. అవునా? కానీ ఇర్మియా ప్రవక్త వాక్యం ప్రకటిస్తుంటే ఒక్క వ్యక్తి కూడా మారుమనసు పొందాల. తెలుసా మీకు విషయం? దేశం ఇర్మియాను వ్యతిరేకించింది.
ఇర్మియా మీద నిందలేశారు, ఇర్మియాను సెప్టీ ట్యాంకులు వేశారు, ఇర్మియాను గుర్రానికి కట్టి ఈడ్చుకుంటూ పోయారు, భయంకరంగా హింసలు పెట్టారు. ఎవరిని? ఇర్మియాను. మరి ఇర్మియా గొప్ప సేవకుడు కదా. ఇదంతా ఏం చెప్తున్నా అంటే, అలాంటి ఇర్మియా ధైర్యంగా హెచ్చరించాడు, మీ బిడ్డలు నాశనం అవుతారు, మీ కుటుంబాలు పాడైపోతాయి, వద్దు చెయ్యొద్దు అని. కానీ విన్నారా? వెళ్ళదు. ఎందుకు ఇదంతా చెప్పారంటే, 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంటే అది ఆయన ప్రణాళిక. అయితే దేవుడు దానిని చూశాడు, ఆయన ప్రణాళిక తెలుసు వీళ్ళ బానిసలుగా వెళ్తారని. ఎందుకు దాని బానిసత్వంగా వెళ్ళారు? ఆ బానిసత్వం కూడా కారణం ఉంది. ఏంటి ఆ కారణాలంటే, వీళ్ళు కానాను దేశంలో కరువు ఉందని చెప్పేసి ఐగుప్తు దేశంలోకి వచ్చారు. ఎప్పుడు? యోసేపు కాలంలో. యోసేపు కాలంలో కరువు ఉన్నప్పుడు యాకోబు 12 మంది బిడ్డలు ఇక్కడికి వచ్చారు. 70 మంది ఇంచుమించు వచ్చారా. వచ్చిన తర్వాత ఆ కరువు తీరిన తర్వాత, యోసేపు చనిపోయిన తర్వాత, యోసేపు ఎరగని మరొక ఫరో వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టి అక్కడి నుంచి బయటికి రావాల్సినటువంటి వీళ్ళు ఆ సుఖభోగాల్లోనే అక్కడ ఉండిపోయారు. మీకు అర్థం కలదు. ఆనాడు ఆది సంఘం కూడా అంతే. ఏం జరిగింది? ఆది సంఘం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఆ సంఘం అక్కడే ఉంది. అప్పుడు దేవుడు చేశాడు, హింసలు పెట్టాడు, శ్రమ పెట్టాడు సంఘం మీద. అప్పుడు శ్రమకు సంఘం ఏమైంది? చల్లాచెదురైంది. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు అనుమతించాడంటే, మన క్రియలను బట్టి, మన క్రియలను బట్టి, మన పనులను బట్టి, మన అలవాట్లను బట్టి. కమ్ టు ద పాయింట్. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రణాళికలో మన శ్రమల గుండా వెళ్తాం, దేవుడి ప్రణాళికలో కష్టాల గుండా, కన్నీటి గుండా, ఒంటరి గుండా వెళ్తాం. కొన్ని సందర్భాల్లో మనం చేసిన అవిధేయతను బట్టి, మనం చూపినటువంటి అక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి శిక్ష కూడా వెళ్తాం. 2 పనులు ఉంటాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? ఒకవేళ ప్రణాళిక అనుకో, ఉదాహరణకు మర్చుకోవాడేస్తాం. యోసేపు 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఇంచుమించు తల్లిదండ్రులు దూరంగా ఉన్నాడు. లేడా? ఏ తప్పు చేశాడు చెప్పండి? ఏ తప్పు చేయలా? మరి 13 సంవత్సరాల్లో కష్టాలు, కన్నీరు, ఒంటరితనం, కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు యోసేపు కృంగిపోయింటాడు. అంతెందుకు, జైల్లో ఉన్నప్పుడు చాలా బాధపడతాడు. పానదాయకుడు, భక్ష్యకారుడు వచ్చినప్పుడు అడుగుతాడు, అయ్యా మీరు విడుదల పొందిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటే. ఎంత డిప్రెషన్లో ఉంటాడు యోసేపు? ఉంటాడా లేదా? అన్నలు బావిలో వేసినప్పుడు తన కాళ్ళకు, తన చేతులకు బోండాలు వేసి బావిలో వేసినప్పుడు తన శరీరం తను బాధించని ఉంటుంది ఇంకొక కీర్తనకారుడు. అంత బాధ అనిపిస్తున్నాడు. ఎందుకు అనిపించాడు? తప్పు చేసాడు యోసేపు? లేదు, అదే ఆయన ప్రణాళిక. ఎందుకు ఆ ప్రణాళిక? భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా తీర్చడానికి. దావీదు కొండలెంబడి గుట్టలెంబడి సౌలు తరుముతున్నప్పుడు దావీదు తప్పు చేశాడా? అభిషేకం పొందుకున్న తర్వాత కొండలెంబడి గుట్టలను మామ తరమలేడా? తరిమాడు. దేవుడు అనుమతించాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ఒక వ్యక్తిని దేవుడు దీవించేటప్పుడు, కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించేటప్పుడు ఆయన ప్రణాళికలో భాగంగా ఒక వ్యక్తిని అనుమతిస్తాడు. సైలెంట్గా ఉంటాడు, చూసి చూన్నట్టు ఉంటాడు. అర్థమవుతుందా? ఎందుకు చెప్పనా? ఆయన మీద ఆధారపడతారని. అక్కడ ఒక అద్భుతమైన ఉంటుంది నిర్గమకాండంలో, తీయద్దులేండి. ఏముంటుందంటే, ఆ బానిసత్వం, ఫరో పెట్టుతున్నటువంటి కాఠిన్యం వారికి దేవునికి మొరపెట్టారంట. అర్థం కాలేదు? అర్థమైందా? ఎవరికి? ఆ 400 సంవత్సరాలు వీళ్ళు బానిసగా ఉన్నప్పుడు ఆ 400 సంవత్సరాలు వీరు పెడుతున్న మొర దేవుని యొద్ద కలిగిందంట. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బాగా కష్టాలు, బాగా దుఃఖం, బాగా వేదన, అప్పులు, సమస్యలు ఒకదాని మీద ఒకటి పడుతున్నాకో అప్పుడు వంగుతాయి. ఏంటి? మోకాళ్ళు. అప్పుడు దాకా ఇట్టుంటుంది. మామూలు వేరు అసలు మోకాళ్ళు. ఎప్పుడు వచ్చారు? హాస్పిటల్లోనో, ఐసీయూ బెడ్ మీదనో. అప్పుడు బాగా భయంకర రోగం కూడా, వ్యాధి కూడా అప్పుడు వంగుతాయి మోకాళ్ళు చాలామందికి. అప్పుడు దాకా వంగవే. యవ్వన కాలంలో ఉన్నప్పుడు, భక్తిగా ఉన్నప్పుడు వంగవు. అది కూడా మాట తెలియ. యవ్వన కాలంలో నీ శరీరాన్ని కష్టపెడితే వృద్ధాప్య ముందు నీ శరీరం సుఖపెడుతుందంట. తెలుసా విషయం? యవ్వన కాలం మందు నీ శరీరాన్ని సుఖపెట్టామనుకో, వృద్ధాప్య మందు కష్టపడి అంటే అర్థమేమి? ఈ శరీరం ఉందా, ఈ నాలుగు ఉందా, ఏది కావాలంటే అది వేసినాం అనుకో లోపలికి, రేపొద్దున ముసలంలో ఎంత డయాబెటీస్, షుగరు, బీపీలు, ఆ కిడ్నీలో లేచి ఆయాసం, ఉబ్బసం, ఈ నుంచి అడిగి నడిస్తే కష్టపెట్టి కూడా వాళ్ళు. అదే యవ్వన కాలంలో నోటిని, కాస్త కడుపును, కాస్త శరీరాన్ని కష్టపెట్టామనుకో వృద్ధాప్య మందు సుఖపడు. ఏం చెప్పి ప్రయత్నం చేస్తున్నా అంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక వ్యక్తిని దీవించే ముందు, ఒక వ్యక్తిని ఆశీర్వదించే ముందు తన ప్రణాళికలో భాగంగా అనుమతిస్తాడు. అంతే తప్ప ఆయన కీడు కలగజేయడు. మీరు పిల్లలను స్కూల్ పంపిరా? మన పిల్లడు అంటే విన్నా, పేరు చెప్పలే బాగోదు. ఏంది మమ్మీ నన్ను ఎప్పుడు స్కూల్ పంపిస్తావు? నువ్వేమో డాడీ ఏమో కార్ వేసుకుని తిస్తావు, నువ్వేమో ఇంట్లో ఉంటావు 10 సాయంత్రం వరకు, నేను స్కూల్ పోవాలి, నేను పోను స్కూల్కు. అర్థం కదా? నేనేమో టై వేసుకోవాలో, బెల్ట్ వేసుకోవాలో, 10 లెక్చర్, మళ్ళీ 10 సాయంత్రం స్కూల్ పోవాలో, మళ్ళీ స్కూల్ అయిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ ట్యూషన్ పోవాలా. అర్థం కదా? నువ్వేమో చూడు, ఎప్పుడు ఇంట్లో ఉంటావు, ఎప్పుడు సిటీ చూస్తూ ఉంటావు, ఎప్పుడు సెల్ ఫోన్ వస్తూ ఉంటావు, అందరితో మాట్లాడుతూ ఉంటావు. నానేమో తిరుగుతూ ఉంటాడట, నన్ను మాత్రం స్కూల్ పంపిస్తా అంటాడు. ఇప్పుడు ఆ పిల్లోడు తెలుసా వాళ్ళ నాన్న బయటకు ఏం చేస్తాడు, ఎంత కష్టపడతానో, ఇంట్లో అమ్మాయి ఏం చేస్తాను తెలియదు కదా. ఇప్పుడు చిన్నపిల్లోడు తల్లిదండ్రి నిజంగా పాపం టై వేసి, వెనకాల కేజీలు పుస్తకాలు మోసి, ఓ నెక్కర్ వేసుకొని, పాయింట్ వేసుకొని, యూనిఫామ్ వేసుకొని స్కూల్కి ఎందుకు పంపిస్తాను తెలుసా? కష్టపడాలని కాదు,
వాడు కష్టపడి కన్నీరు వచ్చి బాధపడి కృంగిపోవాలని కాదు, మంచి జ్ఞానం మంచి తెలివి సంపాదించి భవిష్యత్తులో బాగుండాలని. అది తల్లిదండ్రుల ప్రణాళిక. అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఏంటి? తల్లిదండ్రుల యొక్క ప్రణాళిక, అంతే తప్ప వాళ్ళు కష్టపడాలి బాధపడాలి. ఒకవేళ నిజంగా సుకుమారంగా మెచ్చారనుకో, కొంతమంది ఉంటారు అనమాట, ఏమైనా స్కూల్కి కానీ బడికి అని చెప్పి కాలేజీ పోయి ఇంట్లో కూర్చోబెట్టుకో అనుకో, రేపొద్దున తట్టపుట్ట ఎత్తాల పైన సిమెంట్ మూటలో బేల్దారి పని కూలి పని. చైనా దేశంలో ఒక సంఘటన చూసా. మీకు తెలుసా విషయం? చైనా దేశంలో స్కూల్లో పిల్లలకు డెమో ఇస్తారు. తెలుసా మీకు విషయం? తెలుసా మీకు? చైనా పిల్లలు స్కూల్లో కూర్చున్నారు అనుకో, ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూర్చున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ పేరెంట్స్ ఎలా కష్టపడతారో వీడియోలు చూపించారు. ఒకసారి నేను మా తమ్ముడు మార్కెట్కి వెళ్ళాం. నేను పక్కన ఉంటాయి కదా, కేజీ 50 కేజీ 50 40 అంటారు కదా, మేము కేజీ 50 40 ఎంత అంట వెనకలు నుంచి చొక్కా వచ్చాడు, సైడ్ ఊడరా అర్థం కదా. సైడ్ అని ఇట్లా వంకొని వస్తారు పాపం. చొక్కా ఉండదు వాళ్ళకు, పైన మూట వేసుకుంటారు. ఆ మూట 50 కేజీల మూట మోసుకొని సైడ్ అంటారు పాపం. వాళ్ళ అరుపులు అరిచినా అనుకో బయటకు పోవాల్సిందే మనం. నేను ఇక్కడ చాలా బాధేసింది పాపం. పొద్దున్న నుంచి ఆ మూటలు మూటలు ఉంటాడు కదా, ఇలా మోసి నడుములు పడకపోతాయి. అర్థం కాలేదు? అర్థమైందా? ఎందుకు అలా మోసం చెప్పండి? ఎంబీఏలు PhD చేసినాడా? కాస్త చదవక. నిజం చెప్తున్నా, తల్లిదండ్రులు ఒకసారి వెళ్ళి చూపించండి బయట ఎలా కష్టపడుతున్నారు. నాకు తెలిసిన ఒక అన్న, ఇంతకుముందు మాకు తెలిసిన ఒక ఆయన, ఈ సిమెంట్ మూటలు ఉంటాయే, సిమెంట్ మూటలు తెలుసా? భారతీ సిమెంటు, కొరమాండల్ సిమెంటు, ఆ సిమెంట్ బ్యాగ్స్ లారీకి వేసేవాళ్ళు అనమాట. ఆ లారీకి వేస్తున్నప్పుడు ఆ డస్ట్ అంతా ముక్కులోకి వెళ్ళి చిన్నప్పటి నుంచి 18-15 ఏళ్ళ నుంచి వెళ్ళి 45 ఏళ్ళు 50 ఏళ్ళకే క్యాన్సర్, ఆ రకమైన ఏదో ఊపిరితిత్తుల ఆస్మా ఉంటుంది, అది వచ్చింది. అర్థం ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రి అయినా సరే బిడ్డలు పెడుతున్నారంటే, దేవాది దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తున్నారంటే మన భవిష్యత్తు కొరకే, అంతే తప్ప ఆయన శిక్షలు కాదు. అలాగే 400 సంవత్సరాల బానిసలుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అనుమతించాడు. సో దేవాది దేవుడు అనుమతిస్తే మరి దేవుని కంటే పెద్ద ప్రేమ కలిగిన వాళ్ళు మనము. అర్థం కాలేదు? అర్థమైందా? దేవుడే ప్రేమ కలిగిన వ్యక్తి అయితే, ఆ ప్రేమకు డెఫినేషన్ ఆయనే అయితే, ఆయనే కష్టపెట్టినప్పుడు, కొన్నిసార్లు ఆయనే అనుమతించినప్పుడు తన పిల్లలను తన భక్తులను అలా అనుమతించడా లేదా? ఉదాహరణ వాడదు. అప్పుడు నేను ఆలోచించాను కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు, ఏంటంటే షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు యూదా దేశం నుంచి బబులోను దేశానికి బానిసత్వం పోతారు. గుర్తుందా? ఏం తప్పు చేశారు వాళ్ళు? యవ్వన కాలం నుంచి పవిత్రత కాపాడుకున్నారు. కనీసం తినే తిండి విషయంలో కూడా పవిత్రతగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు. అర్థమవుతుందా? అలాంటి భక్తిపరులు బబులోను దేశంలో బానిసత్వం ఎందుకు వెళ్ళారు? మీకేం అర్థం? అనుమతించాడు దేవుడు అక్కడ తన నామాన్ని మహింపరచడానికి. బబులోను దేశంలోనే తన నామాన్ని గణపరచు. గుర్తుందా? అదే బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు, ఏదో ఇతను నమ్ముకున్న వాడే నిజమైన దేవుడు అని మొక్కలేదా? తన నామాన్ని గణపరచలేదా? ఈ రోజు మన పిల్లలు మనం కష్టపడితే, ఈ రోజు మన జీవితాలు మనం కష్టపడితే, ఈ రోజు మన జీవితాన్ని మన పరిచర్ను మనం కష్టపడితే, రేపు పొద్దున దేవుని నామం మహింపరచబడుతుంది. మన పిల్లల ద్వారా అంతే, మన ద్వారా అయినా అంతే. మన దేవుని కంటే పెద్ద ప్రేమ ఎక్కువ ఉండడం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ చూద్దాం. రెండో విషయం, మొట్టమొదటిది 400 సంవత్సరాలు బానిసలను కారణం ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక. రెండోది పాపం యొక్క పరిపక్వత. చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల బానిసలను కానికి రెండవ కారణం. ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు, అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పాను. రైట్, తలపైకిత. ఇశ్రాయేలు ప్రజలు అలా 400 సంవత్సరాలు అక్కడే బానిసగా ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు. అన్న, వీళ్ళు 400 సంవత్సరాలు బానిసగా ఉన్నారు కదా, 100 సంవత్సరాలకే దేవుడు వచ్చి ప్రత్యక్షమై మోషేని లేపి 100 ఏళ్ళకే బయటికి తీసుకురావచ్చు కదా, 200 ఏళ్ళకే బయటికి తీసుకురావచ్చు కదా, 50 ఏళ్ళకే బయటికి తీసుకురావచ్చు కదా, 30 ఏళ్ళకే బయటికి తీసుకురావచ్చు కదా. ఎక్కడి నుంచి? ఐగుప్తి బానిసత్వం నుంచి. ఎందుకు 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడనే పెట్టాడు? ఎందుకు పెట్టాడంటే పరిపక్వత. ఎవరి పరిపక్వత అంటే అమోరీయుల పాపం ఇంకా పరిపక్వత రాలేదు కనుక వీరిని ఎక్కడే పెట్టారు. కొన్ని సందర్భాలు ఇలా అనిపిస్తుంది, మన పరిచయ విషయంలో కానీ, నా వ్యక్తిగత ఆత్మీయాత్రలో కానీ, నేను కోరుకున్నది దక్కనప్పుడు, నేను కోరుకున్నది రానప్పుడు, పరిచయలో తగిన వృత్తి, తగిన వస్తువు, ఒక కొర్రముట్టు పొందుకోలేనప్పుడు ఆలోచిస్తాను, ఎందుకు దేవుడు నాకు ఇంకా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు ఇంకా వద్దు అంటున్నాడు, ఎందుకు దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాడు అంటే, కొన్ని సందర్భాల్లో మనం పరిపక్వతగా ఎదగడానికి కొన్ని వస్తువులు మనం అడిగిన వెంటనే తీసిచ్చారనుకో తల్లిదండ్రులు, దాన్ని హ్యాండిల్ తెలియక, దాని విలువ తెలియక పాడు చేసుకుంటాం.
ఒక వస్తువు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే వాడు పరిపక్వత వచ్చినప్పుడే. ఏమన్నా అర్థం కదా? అర్థమవుతుందా? అమోరీయుల పాపం పరిపక్వం అయిన తర్వాతనే దేవుడు. ఇక్కడ ఒక మాట, అద్భుతమైన మాట, దేవుని ప్రేమ. అప్పుడప్పుడు నేను ఆలోచించేవాడిని. ఏం ఆలోచించేవాడిని అంటే, మన జనరల్గా పొట్ట తగ్గాలంటే, జనరల్ చెప్తానే, అందరికీ భాషలో చెప్తాను, పొట్ట తగ్గాలనుకో, ఓ నానా కింద మీద పడాలా, ఎక్సర్సైజులు చేయాలా, ఆయిల్ ఫుడ్, షుగరు, ఇవన్నీ కంట్రోల్ చేయాలి. తెలుసా మీకు అవసరం? తెలుసా? మాకేం తెలుసు కదా. ఏం తగ్గాలంటే? పొట్ట తగ్గాలంటే. పొట్ట పెరగాలంటే మీకు వచ్చింది తెలుసో? ఒక కేక్ తిన్నారంటే 250-300 క్యాలరీస్ ఉంటాయి. మీరు బిస్కెట్ ప్యాకెట్ తింటే 200-300 క్యాలరీస్ ఉంటాయి. క్యాలరీస్ అంటే మన బాడీకి కావాల్సినట్టు ఎనర్జీ అనమాట. ఒక రోజుకు ఒక మనిషికి 2000 క్యాలరీలు, ఇంచుమించు 2200 క్యాలరీస్ కావాలి. చర్చికి వచ్చామా లేదంటే జిమ్కి వచ్చామా అనుకోబాకండి, చెప్తాను ఉదాహరణకు, అర్థమవుతుందని. జనరల్గా ఒక కేక్ తింటే 300 క్యాలరీలు వస్తాయి. అంటే 300 క్యాలరీలు ఉంటాయి అన్నమాట. కేక్ ఎంతసేపు తింటారు చెప్పండి? కేక్ ఎంతసేపు? కేక్ అంటే ఇంత పెద్ద కేక్ కాదు సుమా, కేక్ పీసు, చిన్న కేక్ పీస్ తింటే 300 క్యాలరీస్ వస్తాయి. ఇంచుమించు 250-300 క్యాలరీస్ వస్తాయి. అర్థమవుతుందా? ఈ కేక్ తినడానికి ఎంత టైం పడుతుంది అంటనా? 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు వేసుకో. మీకు వచ్చింది తెలుసా? 100 క్యాలరీ కరగడానికి గంట పడుతుంది. అర్థం కదా? 100 క్యాలరీలు మన బాడీలో కరగాలంటే ఎంత టైం పడుతుంది? గంట. ఇప్పుడు ఆ 250 క్యాలరీ నువ్వు ఎంతసేపు వేసుకున్నావు? 5 నిమిషాలు. ఇప్పుడు 5 నిమిషాలకి తిన్నటువంటి దాన్ని కరిగాలంటే ఎంతసేపు పడుతుంది చెప్పండి? 2.5 గంట. అంటే తినింది 2 నిమిషాలు, దాన్ని కరగడానికి 2.5 గంట. అందుకనే చాలామంది పెద్ద పెద్ద యాక్టర్లు కానీ పెద్ద వాళ్ళు కానీ నోరుని కట్లో పెట్టుకుంటారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఒక్క స్పూన్ స్పీడ్ కూడా తింటారు వాళ్ళు. ఒక్క స్పూన్ స్పీడ్ తింటే గంటసేపు పని చేయాలి. ఎంత మీకు గుర్తుందో లేదో, మన పితరులు ఒకప్పుడు 12 నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. మా తాత ఉండే మా తాత ఊరికి వెళ్ళాము, ఇప్పుడు కూడా గిన్నె నిన్న అన్నం పెట్టుకుంటారు, తింటారు, చక్కగా తింటారు. బాడీ ఎట్టుంటుంది అంటే రాడ్ ఉన్నట్టు ఉంటుంది. కొట్టినారంటే అంతే ఈ విమానం మొత్తది అంటే అంత రాడ్ ఉన్నట్టు ఉంటుంది చేతులు, సుత్తి కూడా మరి అంత గట్టిగా వాళ్ళు. ఎందుకు తెలుసా? పొద్దున పోతారు ఆయన, పొద్దున్నే 10-11 పోతారు, రాత్రి మళ్ళీ 6-6:30కి వస్తారు. మళ్ళీ 6:30కి వచ్చి పడిపోరే. అదే మన వాళ్ళు అనుకో ఐటీ ఆఫీసులో పనిచేస్తారు కదా, స్కూల్ పోతారు కదా, స్కూల్ నుంచి రావడం ఆలస్యం, బ్యాగ్ డిసిరేస్తారు, అట్లా పడిపోతారు. అర్థందా? అలా పడిపోతారు. కానీ నిజం చెప్తున్నా, పల్లెల్లో పెద్దలు ఆ గొర్రెల కాడికి వస్తారు కదా, గొర్రెలని మళ్ళీ తోలిన తర్వాత కసుగుతారు, మళ్ళీ గొర్రెలకి ఏం చేస్తారు, నీళ్లు పెడతారు, మళ్ళీ అంతా క్లీన్ చేస్తారు. అప్పుడు వచ్చి మళ్ళీ అన్నం వండుకుంటారు, మళ్ళీ పచ్చడి దంచుకుంటారు, అన్నీ తిని మళ్ళీ గొర్రెలకన్నీ నీళ్లు పెట్టి గొర్రెలని చక్కగా ఉండాలి చూసుకొని అప్పుడు నిద్రపోతారు. అదే మనం అయితే రావడం ఆలస్యం, ఆ షూ పెట్టడం, ఈ షూ పెట్టడం, బ్యాగ్ తీసిరేయడం, పడుకోవడం. వాళ్ళకున్న ఎనర్జీ మనకు లేదు. మీకేమైనా అర్థం? ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, మన బాడీలోకి క్యాలరీస్ తీసుకెళ్ళడం ఈజీ, దాన్ని కరిగించడం కష్టం. ఏం చెప్తున్నానంటే, అలాగే మన జీవితంలో ఈజీగా ఏదైనా వచ్చేస్తుంది, కానీ దాన్ని తొలగించుకోవాలంటేనే చాలా కష్టపడాలి, చాలా ప్రయాసపడాలి. ఎందుకు మాట్లాడుతానంటే, అప్పుడప్పుడు అనుకుంటేవాడిని ఇలా, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల పొట్ట తగ్గిపోతే బలం అనిపిస్తుంది. అర్థం కదా? కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల తెల్లగా అయితే బలం అనిపిస్తుంది. అవుతుందా? అవ్వదు. రోజు కష్టపడాలి, రోజు ఎక్సర్సైజ్ చేయాలి, రోజు పని చేయాలి, రోజు కష్టపడాలి. అలా రోజు కష్టపడితేనే ఇది జరుగుతుంది. ఉదాహరణకు అలాగే మనం కోరుకుంటాం, ఇప్పుడు నాకు కారు వచ్చేయాలి ఇలా అంటే, కారు వచ్చేయాలా, ఇల్లు వచ్చేయాలి ఇలా అంటే వస్తుందా? రాదు. ఉదాహరణ మాట చెప్తాను. ఒకవేళ మనం తప్పు చేసామనుకో, ఒకవేళ దేవుడు అలా పెడితే ఎంత బాగుంటుంది. అప్పుడు మీరు ఆలోచించాను, నేను ఏమన్నా తెలుసా, ప్రవ్వా ఇప్పుడు కారు రావాలంటే కారు రావాలా, ఇప్పుడు నేను తెల్లగా కావాలంటే తెల్లగా కావాలా, హైట్ కావాలంటే హైట్ కావాలా, బాడీ రావాలంటే బాడీ రావాలా, సన్నగా కావాలంటే సన్నగా కావాలా, లావు కావాలంటే లావు కావాలా, ఇలా కోరుకున్నదల్లా క్షణం జరిగిపోయినాయి అనుకో, బల్లి ఉంటుందిలే. అర్థం కాలేదా? అర్థమైందా? ఇస్తాడా దేవుడు అలా? ఎందుకు ఇడు? ఒకవేళ ఊహించుకొని కాసేపు అలా జరిగింది అనుకో, ఈ ప్రపంచంలో ఒక్కొక్కడు ఎన్ని కోరికలు కోరో, మామూలు కోరికలు ఉండవు. అర్థం కాలే? మామూలు కోరికలు ఉన్నాయా? మామూలు ఉండవు. దేవుడు అలా ఇవ్వలేదు. ఒకవేళ అలా ఇచ్చాడనుకో, తప్పు చేసిన వెంటనే ఏం రావాలి చెప్పండి? ఇప్పుడు అర్థం కాలేదు నేను చెప్పేది. నువ్వు కోరుకున్నప్పుడల్లా దొరికింది అనుకో, వెంటనే వచ్చింది అనుకో, మరి తప్పు చేసినప్పుడు వల్ల వెంటనే నీకు ఏ ఫలితం రావాలా? శిక్ష కూడా రావాలి కదా. అర్థం కలుగుతా. కొన్నిసార్లు మనం మేలు చేసామనుకో, కొన్నిసార్లు మనం భక్తి కనపరిచామనుకో, కొన్నిసార్లు మంచిగా బతికామనుకో, మంచిగా బతికిన వెంటనే నాకు ఇది రాలేదే, నేను మందిరానికి పోతానా, ప్రార్థన చేస్తానా, భక్తిగా ఉన్నా, ఉపవాసం ఉంటున్నా, ఇన్ని చేసినా కూడా నాకు వెంటనే జరగలేదే. ఎప్పుడన్నా అనిపించింది ఇలా? వెంటనే జరగలేదా? అనిపించిందా? అనిపించలేదా? మీకు అనిపించలేదు, మీరు గొప్పలు అయితే. నాకు అనిపించింది చాలాసార్లు. ప్రభువా నేను కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, యవన కాలం నుంచి పరిచయం చెప్తున్నా, ఏం జరిగింది నాయన, ఎట్టనాయన ఇంకా రాలేదు, ఇంకా అవ్వలేదు, ఏంది ప్రభువా, ఇటైతే ఎట్ట ప్రభువా అని బాధపడ్డ రోజులు బోల్డ్ అని. అర్థమవుతుందా? సరే, ఒకవేళ నిజంగా దేవుడు అలా ఇచ్చాడనుకో, ప్రార్థించిన వెంటనే మీరు అడిగి ఉన్నదల్లా పొంది ఉన్నామని నమ్ముడి అనుందా బైబిల్లో? మనం ప్రార్థన చేసినప్పుడు, మనం మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు అడిగినదల్లా
పొంది ఉన్నాము నమ్మడి. సరే మోకాలేసి ప్రార్థన చేసాం, ప్రభు పలాంది కావాలని. సరే వెంటనే వచ్చింది అనుకో, సంతోషం. వచ్చిందా? సరే. మరి పాపం చేసినప్పుడు వెంటనే శిక్ష వస్తే ఏంది పరిస్థితి? పాపం చేసినప్పుడు కూడా శిక్ష రావాలి కదా. ఒకవేళ నువ్వు ఇది ప్రార్థన చేసావు, వెంటనే వచ్చింది. మరి నువ్వు తప్పు చేసిన వెంటనే శిక్ష వచ్చానికి ఏంది పరిస్థితి? రోడమ్మ నడుచుకుంటూ పోతున్నావు, ఇటా వాల్ పోస్టర్ కనిపించింది, అక్కడ కాసేపు చూసావు, ఇటా వాల్ పోస్టర్నో, సినిమానో, సెల్ ఫోన్లో బూతులో, సరస్వక్తులో ఎవరినో తిట్టావు, బూతులు మాట్లాడావు. ఇప్పుడు వెంటనే ఏం రావాలి? మళ్ళా శిక్ష రావాలా? మరి రావట్లేదే అర్థమవుతుందా? దీన్ని కీర్తనకారుడు అద్భుతమైన మాట అంటాడు. కీర్తన గ్రంథం ఓ మాట చూపిస్తుంది చూడండి. కీర్తన గ్రంథం 103:8 నుంచి నేను చదువుతున్నాను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఎంత అద్భుతమైన మాట! తలపైకి మనం చేసే పాపాన్ని బట్టి, తప్పును బట్టి వెంటనే ప్రతిఫలం ఇచ్చాడుకో, ఉంటాం భూమి మీద. ఈ వాడికి ఎప్పుడు పోయి ఉండరు మనం అందరం, అవునా కదా? మనం తప్పు చేసిన వెంటనే శిక్ష వచ్చబడింది అంటే, అవునా? ఎందుకు మాట్లాడితే ఆయన ఓర్పు, ఆయన సహం, ఆయన దీర్ఘశాంతం, ఆయన దయాలత్వం, లేదా ఆయన ఏమంటారు, ఆయన చూపించేటువంటి సహనం, ఇన్నాళ్ళు మనం కాచి కాపాడుతుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు మనంగా కాచి కాపాడుతున్నాడు అంటే, మనం తప్పు చేస్తున్నా ఇంకా ధైర్యంగా ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు ఎదురు చూస్తున్నాడు, మారుతావేమో, తిరిగి తన వైపు వస్తావేమో అని. చాలామంది భక్తుల జీవితాల్లో అదే జరిగింది. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా తప్పు చేస్తున్నప్పుడు, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవునికి విరుద్ధంగా తిరుగుతున్నప్పుడు దేవుడు అదే చేశాడు. తన సేవకులు పంపించాడు, తన ప్రవక్తలు పంపించాడు. అలాగే వాక్యరోటంలో ఎవరైనా సరే, యవన కాలంలో కానీ మీ కుటుంబాల్లో కానీ భర్త తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా బిడ్డలు మోసం చేస్తున్నట్టయితే, ఎవరికి తెలియదు, ఏం కాలేదు, మరి దేవుడు ఉంటే నాకు జరగాలి కదా. అప్పుడప్పుడు మనం ఇలా అనుకుంటాం, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, వీళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారే దేవుణ్ణి, వీళ్ళకి ఎందుకు శిక్ష పడట్లా అనుకుంటాం. ఎవరు ఇంత పాపిస్తుడు రాయుడు, ఎంత దుర్మార్గం పడుతున్నాడు, వీడికి ఎందుకు శిక్ష రాలేదు. కానీ దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? మారుతావేమో. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది అన్నమాట, డెడ్ లైన్ ఉంటుంది. ఆడికి వచ్చిన తర్వాత సో మన జీవితాల్లో ఎప్పుడైనా సరే ఒకవేళ తప్పు చేస్తున్న శిక్ష వెంటనే పడలేదంటే, ఆయన క్షమాపణతో, ఆయన దయతో ఆడుకోవద్దండి. అర్థం కాలేదా? చివరిగా 3వ పాయింట్, ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు బానిసగా ఉన్నారు? మొదటిది ప్రణాళిక, రెండోది పరిపక్వత, ప్రణాళిక, రెండోది పాప పరిపక్వత, మూడోది ప్రజల విస్తరణ. ఏంటి? ప్రజలను విస్తరింప చేయడానికి ఎందుకు 400 సంవత్సరాలు బానిసగా పెట్టాడు? ఎక్కడుంది మాట? ఆదికాండం 46వ అధ్యాయం తీస్తారా? మొదటి నుంచి చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడా లేదా? ఎన్నిసార్లు పిలిచాడు? 2 సార్లు. ఏమని పిలిచాడు? యాకోబు అని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుమో. ఎక్కడికి వెళ్ళడానికి? ఐగుప్తునకు వెళ్ళడానికి భయపడకు. ఎందుకు? అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచెనని సెలవీయగా. తలపైకి తలతీత. అద్భుతమైన 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలు ఉండడానికి బలమైన కారణం, మొదటిది ఆయన ప్రణాళిక, రెండోది పరిపక్వత, అంటే పాప పరిపక్వత కావచ్చు, జనాల యొక్క పరిపక్వత కావచ్చు, ఐగుప్తిలో ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిపక్వత కావచ్చు, మూడోది ప్రజల విస్తరణ, అంటే ప్రజలు వృద్ధి చెందడానికి, ప్రజలు బలపడడానికి, ప్రజలు బహు విస్తారంగా వృద్ధి చెందడానికి దేవుడు అనుమతించాడు. బయటకు పోయి మీకు మాట చెప్పాలి, మీకు గుర్తుందా? కానాను దేశం నుంచి యాకోబుతో పాటు 70 మంది వచ్చారా? 400 సంవత్సరాలు ఎంతమంది అయ్యారు? 6 లక్షలు కలిగిన కాల్బలగిన జనంగా తయారయ్యారు. మీకు ఒక మాట చెప్పాలి, వాస్తవానికి క్రైస్తవ్యం అనేది దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు ఎప్పుడు బలంగా వృద్ధి చెందుతారు తెలుసా? శ్రమ వచ్చినప్పుడే. అర్థం కాలేదా? అర్థమైందా? బాగా శ్రమలు వచ్చినప్పుడే క్రైస్తవ్యం బహుగా వృద్ధి చెందుతుంది. క్రైస్తవంలో గొప్ప ఉద్యోగం ఉంటుంది. ఎప్పుడైతే మనం కోరుకున్నవన్నీ వచ్చాయనుకో, సుఖపడతాం, సౌఖ్యపడతాం. ఒప్పుకురా? ఆనాడు ఆది సంఘం కూడా హతసాక్షుల యొక్క రక్తంతో పునాది వేయబడింది. స్టెఫను యొక్క రక్తంతోనే అలా సంఘం విస్తరింపబడుతుంది. క్రీస్తు రక్తంతోనే అలా క్రైస్తవం ఈ భూమి మీద అంచెలంచెలుగా విస్తరింపబడుతుంది. ఎందుకు ఈ మాట ప్రయత్నిస్తున్నా అంటే,
శ్రమను దేవుడు అనుమతిస్తున్నాడంటే ఆ శ్రమల్లో దేవుడు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. ఐగుప్తునకు వెళ్ళడానికి భయపడద్దు, అక్కడే ప్రజలను గొప్ప చేసేదను. 70 మందిగా వెళ్ళినటువంటి వీళ్ళు 6 లక్షల గల కాల్బనగా విస్తరించడానికి కారణం ఏంటంటే శ్రమలు. అర్థం కదా, శ్రమలోనే మరింత దేవునికి లోపడతాం. అందుకని ఈ కాలంలో చాలామంది భయపడుతుంటారు. ఏంటంటే కొన్ని ఛానల్స్ వాళ్ళు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, ఇతర మతస్థులు కానీ, కొంతమంది కక్షపూరితంగా క్రైస్తవం మీద బురద చల్లే ప్రయత్నం కానీ, సేవకుల మీద కానీ రకరకాల విడ్డూరాలు చేస్తుంటారు. ఒక సేవకుడి మీద ఒక సేవకుడు దుమ్మెత్తిపోతుంటాడు, ఒక సేవకుడి మీద ఒక సేవకుడు దుమ్మెత్తిపోతుంటాడు, ఇటు అన్ని జనులు కొంతమంది దుమ్మెత్తిపోతుంటారు. అవునా? కానీ యథార్థంగా బతుకుతున్నటువంటి సేవకుడు ఎవరు ఎన్ని దుమ్మెత్తి పోసినా ఇతను మాత్రం ఉద్యమంతో ఉంటాడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఎప్పుడైతే మనకు బ్యాడ్ కామెంట్లు వస్తూ ఉంటాయో, ఎప్పుడైతే మనల్ని విమర్శిస్తూ ఉన్నారో, ఎప్పుడైతే మనం తొక్కాలే ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు బలంగా ఉంటావు. తెలుసా మీకు అవసరం? అర్థమైందా? అబ్బా నువ్వు తోపన్నా తురుమన్నా, అబ్బా బల్లె చెప్పినావు, నా సూపర్ నా అన్నావు అనుకో, నిజం చెప్తానా చదువుతుంది కదా వాక్యం, ఇంకా బాగా చెప్తాను కదా, ఎందుకు ఇంకా అర్థం కాలేదా? అర్థమైందా? ఎప్పుడైతే బాగా చెప్పట్లేదో, ప్రజలకు అర్థం కావట్లేదో, ఇంకా కష్టపడాలి, ఇంకా ప్రయాసపడాలి, ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. అలాగే మన జీవితాలు కొన్ని సందర్భాల్లో దేవుడు అనుమతిస్తున్నాడు అంటే శ్రమలు మనను గొప్ప చేయడానికే. కాబట్టి దయచేసి మై ఫ్రెండ్స్, మీరు శ్రమల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, కన్నీటిలో ఉన్న, ఒంటరితనంలో ఉన్న, దరిద్రతలో ఉన్న, పేదరికంలో ఉన్న భయపడకండి. అందులో దేవుని ప్రణాళికను కనుగొనండి. అంటే ఏంటి? మీరు పడుతున్న కన్నీరు, మీరు పడుతున్న శిక్ష, మీరు తప్పు చేస్తూ వచ్చిందా, దేవుడు అనుమతించాడా? ఇది అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకొని, ఎప్పుడైనా సరే మీరు కన్నీటి గుండా బాధ కూడా వెళ్తారనుకో, నా ఆత్మీయతలో ఇది అబ్జర్వ్ చేస్తాను. ఏంటి అబ్జర్వ్ చేస్తానంటే, నాకు ఏదైనా సడన్గా బాధో, కన్నీరో, వేదన, శ్రమ వచ్చి పడింది అనుకో, ఈ శ్రమ ఎందుకు వచ్చింది? నేనేదైనా తప్పు చేశానా, లేదా దేవుడు అనుమతించాడా? ఒకవేళ దేవుడు అనుమతించాడు అనుకో, ఓర్చుకొని ఉండండి. ఎందుకంటే దాని ద్వారా ఏదో పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. ఒకవేళ మనం చేసిన తప్పును బట్టి శిక్ష వచ్చింది అనుకో, ప్రభుని అడగండి, ప్రభువా శిక్షను భరించే కృపని నీ సన్నిధి నుంచి దూరం చేయొద్దు. ఎప్పుడు మర్చిపోక, ప్రణాళికలో ఉన్నా, శిక్షలో ఉన్నా నీ సన్నిధి మాత్రం దూరం కాకూడదు. ఓర్చుకునే, సహించే కృపనిమ్ము, నిలబడే భాగ్యానిమ్ము. దావీదు ఇదే ప్రార్థన చేస్తాడు. దేవుచితం అయితే అద్భుతమైన అద్భుతమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం భవిష్యత్తులో. దావీదు కూడా తన ప్రార్థన జీవితంలో, దావీదు కూడా తన భక్తి జీవితంలో ఇదే ప్రార్థన చేస్తాడు. ప్రభువా నన్ను వదిలిపెట్టద్దు, నన్ను విడనీయద్దు. రైట్, మొదటిది ప్రణాళిక, రెండోది పరిపక్వత, మూడోది ప్రజల విస్తరణ, ఇంకా నాలుగోది ప్రదర్శన లేదా ప్రత్యక్షత. ఏంటి? ప్రదర్శన లేదా ప్రత్యక్షత అంటే ఏంటి? దేవుడు తన ఎంత గొప్పవాడో, తన ఎంత ఉన్నతమైన వ్యక్తో, తన శక్తి ఏంటో, తన బలం ఏంటో, తన ప్రభావం ఏంటో, తన ప్రేమ ఏంటో చూపించాలనుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం. అది ఎక్కడ ఉంది? నిర్గమాకాండం. ఇది మోషేతో చెప్పిన మాట. ముగిచేస్తున్నా చివరిగా. నిర్గమాకాండం 9వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయం 16వ వచనం. నా బలమును నీకు చూపినట్లును, భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును, ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఏంటి? నా బలమును నీకు చూపినట్లును, భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్లు, ఇందుకే నిన్ను నియమించితిని. ఎవరు నియమించాడు? దేవుడు ఫరో నియమించాడు. ఎందుకు నియమించాడంటే ప్రజల గొప్పతనం, దేవునికి గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యం తెలియడానికే ఐగుప్తు దేశంలోనికి దేవుడు అనుమతించాడు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? సో మై ఫ్రెండ్స్, ఎందుకు విషయం చెప్తానంటే, కొన్ని సందర్భాల్లో మనం ఒంటరితనంగా ఉన్నప్పుడు, మనుషుల మీద ఆధారపడినప్పుడు చెయ్యి వదిలేస్తారు. ఎందుకు దేవుడు చెయ్యి వదిలేసి అలా చేస్తాడు తెలుసా? దేవుని గొప్పతనం తెలియాలి. కొంతమంది పెళ్ళైన కొత్తలో దేవుడు భర్త మీద ఆధారపడిపోతారు, అలాగే భార్య మీద ఆధారపడిపోతారు. అవునా కదా? నాకు ఒక విషయం ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా పిల్లని ఎత్తికేటప్పుడు కానీ, అబ్బాయిని ఎత్తికేటప్పుడు కానీ జనరల్గా ఏం ఆలోచిస్తారు చెప్పండి? బాగా చూసుకునే అబ్బాయి రావాలా, కష్టపడని, కొట్టని, తిట్టని, శ్రమలు, కష్టాలు, బాధ, కన్నీరు రాని, వీరు పెళ్ళైన తర్వాత చక్కగా సంతోషంగా సుఖంగా బతికేటువంటి చూసుకోగలిగే భర్త రావాలా, భార్య రావాలా. అటు ఇటు తల్లిదండ్రి, ఇటు తల్లిదండ్రి అనుకోరా? సాధ్యమేనా? అర్థందా? అమెరికా దేశ అధ్యక్షుని తీసుకొని పెళ్లి చేసినా అర్థమవుతుందా? అమెరికా దేశ అధ్యక్షుని తీసుకొని పెళ్లి చేసినా కూడా కష్టాలు రావా? కన్నీరు రాదా? వంటతనం రాదా? వస్తాయి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎవరితో తృప్తి పొందగలడు, ఎక్కడ ఆనందం దొరకగలదు అంటే ఒక్క దేవునితోనే. మనిషిని దేవుడు సృష్టించింది ఎందుకంటే తన కొరకు సృష్టించాడు. తెలుసా మీకు అవసరం? ఎవరి కొరకు? దేవుని కొరకు సృష్టించాడు. మొట్టమొదటి ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి, తర్వాత భార్య, పిల్లలు, కుటుంబం, సంసారం. కానీ ఎప్పుడైతే మనకు మొదటి ప్రయారిటీ వీలు అవుతారో అప్పుడు మన కష్టాలు, బాధలు, కన్నీరు, దుఃఖం, ఆవేదన, నిరాశ, నిస్పృహ ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే మనం దేవుని ప్రయారిటీ ఇస్తామో, ఇటు భర్త అయినా భార్య అయినా, తిరిగి మిగతా జీవితం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అర్థమైందా? మొదటి చేయాల్సిన పని మొదలు చేయాలి, అంతేనా? తర్వాత చేయాల్సిన పని తర్వాత చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు తన మహిమను, తన ప్రత్యక్షతను బయలుపరచడానికి వదిలేస్తాడు. అర్థమవుతుంది నీకు? తన ప్రత్యక్షతను బయలుపరచడానికి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలను బలమైన కారణం ఒకటి ప్రణాళిక అయితే, రెండోది వాళ్ళ పాపం, అమోరీల పాపం పరిపక్వం అవుతుంది, మూడోది ప్రజల విస్తరణ గొప్ప చేయడానికి, నాలుగోది
ప్రత్యక్షత, తన మహిమను, తన గొప్పతనాన్ని బయలుపరచడానికి. అలాగే మై ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని ఎవరైనా సరే అన్న కష్టాలు గుండా, బాధ గుండా, ఒత్తిడి గుండా వెళ్తున్నట్లయితే ప్రభుని అడగండి, ప్రభు ఇందులో నువ్వు నాకు నేర్పించాలనుకున్నది ఏంటి? అలాగే ఈ సేవా జీవితంలో, ఈ పరిచయలో నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, ఎన్నో ఆత్మీయమైన పాఠాలు. ఒంటరితనం బయట మీకు క్వశ్చన్ చెప్పాలి. మనకు మంగళవారం వార్షికోత్సవం ఉంది కదా, బుధ. ఈ మంగళవారం, బుధవారం వార్షికోత్సవం ఉన్నప్పుడు మా నాన్న నేను డిస్కస్ చేసుకున్నాను ఒక మాట. నాన్న, ఈ 10 ఏళ్ళు మనం ఎప్పుడే కానీ ఎవరికే కానీ సన్మానంలో సత్కార్యాలు చేయలేదు, మరి సడన్గా ఇలా చేస్తే బాగుంటుందా అనే ఆలోచన వచ్చినప్పుడు నేను మాట అన్నాను. ఏంటి ఆ మాట అంటే, నేను ఆలోచన చేశాను ప్రభు సన్నిధిలో, ప్రభువా ఎంతవరకు కరెక్టు? స్టేజ్ మీద కావచ్చు, నీ మందిరంలో కావచ్చు, నీ సన్నిధిలో కావచ్చు, ఏ మనిషి హెచ్చింపదగ్గ యోగ్యుడు కాదు, ఏ వ్యక్తి అర్హుడు కాదు. ఈవెన్ సేవకుండా నేనైనా సరే, కేవలం దేవాది దేవుడు నువ్వు ఒక్కడవే అర్హుడవు, ఆరాధికుడవు, పూజ్యనుడు, గనుడవు. కానీ మరి మనుషులకు ఎందుకంటే కృతజ్ఞత కలిగి అన్ని జనులు కొంతమంది మన పరిచయను ప్రేమించి నేను చూశాను ఈ 10 ఏళ్ళలో. ఏం చూసాను తెలుసా? మన మందిరానికి వచ్చేవాళ్ళు, చిన్న మందిరంగా ఉన్నప్పుడు రకరకాలుగా విమర్శించిన వాళ్ళు, అవమానించిన వారు, గేలి చేసిన వారు, మనతో ఉంటేనే, మన పక్కన ఉంటేనే నిందలు మోపిన వాళ్ళు. నాకు బాగా గుర్తు, నాకు ఎప్పుడు గుర్తు 2018, 17 అనుకుంటా. అప్పుడు నేను కేరళలో ఉన్నా. నాన్న ఫోన్ చేశారు, నాన్న ఒకరు ఇలా అన్నారు. జనరల్గా పిల్లలు వచ్చి తల్లి దగ్గర ఏడుస్తారు, నాన్న నాకు నొప్పి ఎత్తాను, నాకు బాధ ఎత్తాను, చెవు నొప్పి, ముక్కు నొప్పి, కాళ్ళు నొప్పి అని పిల్లలు వచ్చి తల్లిదండ్రులు ఏడుతారు. అవునా కదా? ఏ తల్లిదండ్రులు అయినా బిడ్డల దగ్గర ఏడుస్తారా? తండ్రిగా ఇప్పుడు బిడ్డగా నేను కేరళలో ఉన్నప్పుడు, ఇతర ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేయాలి, నాన్న కూరగాయ అయిపోయింది, బెండకాయ అయిపోయింది, కొట్టు 1000 రూపాయలు, 2000, 3000 అని, హాస్టల్లో ఫీజు తక్కువైంది, ఆరోగ్యం బాగాలేదని. కానీ నాన్న ఫోన్ చేసి, నాన్న పరిస్థితి ఇది అని. అంటే ఎంత నిరాశకుండా వెళ్ళిపోయాడు, ఎంత కృంగుదల. కారణం తెలుసా? పక్కనున్న వాళ్ళే నిందలేసి, అవమానాలేసి. ఎందుకు తెలుసా? చిన్న మందిరం, ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో అవమానాలు. ఈ 10 ఏళ్ళలో జనరల్గా ఒక వ్యక్తి ఎక్కువ కాలం ట్రావెల్ చేయలేడు, అంటే ఎక్కువ కాలం ప్రయాణం చేయలేడు. నమ్మకమైన వ్యక్తి మనల్ని నమ్మితేనే ఎక్కువ కాలం కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధలు వచ్చినా, ఒకరొకరు దెబ్బలు తగిలినా ఎక్కువ రోజులు నడిచాడంటే మనల్ని నమ్మాడని అర్థం కాలేదు. అర్థమైందా? భావోద్రేకాలు లోనైనవాడు, ఇతరులు చెప్పిన మాటలు లోబడేవాడు, వినేవాడు ఎక్కువ కాలం ట్రావెల్ చేయలేడు, మనతో మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు. నమ్మాడంటే, ట్రావెల్ చేశాడంటే, ఈ 10 ఏళ్ళు మన దగ్గర ఏ పేరు ఆశించకుండా, ఏ ఘనత ఆశించుకోకుండా, ఏ ప్రఖ్యాత ఆశించుకోకుండా మనకు, మన పరిచయకు, మన కుటుంబాలకు తోడే ఉన్నారంటే దేవుడు గొప్ప విషయం కాదట. ఎవరు ఎందుకు మచ్చుకు మాడతానా? మా నాన్నకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈవెన్ మా సొంత బంధువులు రాలేదు తెలుసా, చూడడానికి. ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి కుటుంబం వచ్చి, అయ్యగారు ఎలా ఉంది ఆరోగ్యం, అదే పనిగా వాళ్ళు ఖర్చు చేసుకొని, కారు వేసుకొని కుటుంబం అంతా వచ్చి పలకరించిపోయారు. మీరు నంబర్ చెప్తే పక్క సందులో ఉండే వాళ్ళు కూడా వచ్చి, అయ్యగారు ఏంటి, ఎలా పరిస్థితి ఎలా ఉందని అడిగిన వాళ్ళు కాదు. ఈయన మా బంధువులు కూడా ఫోన్ చేసి అడిగిన వాళ్ళు కాదు, తోడబుట్టిన వాళ్ళు కూడా అడిగిన వాళ్ళు కాదు. కానీ దేవుని నమ్ముకున్న సంఘ బిడ్డలు వచ్చి అడిగారంట. ఈ 10 ఏళ్ళ ఆత్మీయ యాత్రలో వదిలిపెట్టుకోకుండా ఈ పేద సంఘానికి తోడని నడిపించి. ఎందుకు మాట అయిపోయింది తెలుసా? అప్పుడు అర్థమైంది నాకు. ఏమర్థమైంది తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడి నామాన్ని గొప్ప చేస్తే, దేవుడు మన ఎదుట తన ప్రత్యక్షతను, తన మహిమను ఎలా బయలుపరుచుకోవాలో అలా బయలుపరుచుకుంటాడు. మనుషులు ప్రేమించద్దు. 5 ఏళ్ళ కిందట, 6 ఏళ్ళ కిందట ఎవరైనా మందిరానికి రాలేదనుకో, అందరం పోయి వాళ్ళ ఇంటికి, ఏమన్నా మందిరానికి రాలేదు, ఎందుకు వస్తారు మీరు? సిగ్గు లేకుండా ఎన్నిసార్లు మా ఇంటికి మేము రామంటే మీ చర్చికి మీకు సిగ్గులేదా? అర్థం కాలే? ఏమమ్మా మందిరానికి రాలేదని అడిగితే వాళ్ళు ఏమంటారు? సిగ్గులేదు మీకు, ఇంతమంది చట్టబుట్ట చదువుకొని వచ్చారు. నేనైతే పోయాను. జనరల్ చెప్తున్నా, ఎన్ని నేర్చుకున్నామో, ఎన్ని అవమానాలు నేర్చుకున్నామో. అప్పుడు అర్థమైంది, అరే మీరు మనుషుల మీద ఆధారపడి, మనుషుల మీద పొగిడి, మనుషుల ఇంటికి వెళ్ళి భంగపడి బుజ్జగించి తడిగితే నా మహిమను చూడలేవు. ఎప్పుడైతే దేవుడు అలా వదిలేస్తాడో అప్పుడు అర్థమవుతుంది మనకు, ఒరే ఎవరిని నమ్మాలా, ఎవరి మీద ఆధారపడాలి. మీకు గుర్తుందా? నాకు ఎప్పుడు మర్చిపోయే సన్నివేశం. ఏంటో సన్నివేశం తెలుసా? దావీదు అదుల్లాము గుహలో ప్రార్థన చేయడానికి కారణం చెప్పండి. మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మర్చిపోయారు పాపం, భార్య దగ్గర. తర్వాత సమయల్ దగ్గరికి వెళ్ళాడు. ఏమే మీ ఆయన నన్ను తరుముతున్నాడో చూడండి. భార్య ఏమైనా సాయం చేయలేదా? తర్వాత ఎవరి దగ్గర? ఫ్రెండ్ యోనాథన్ దగ్గరికి వెళ్ళాడు. యోనాథన్ ఏమైనా సాయం చేయగలడా? లేడు. తర్వాత సమయల్ దగ్గర ఏమైనా సాయం చేయగలడా? తర్వాత యాజకుడు కదా. తర్వాత ఫిలిస్తీయుల రాజు దగ్గర ఎవరైనా సాయం చేయగలిగారా? చేయలే. ఎక్కడికి వెళ్ళాడు? ఒంటరిగా అదుల్లాము గుహలో. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది, నా కుడి పక్కన చూడు ప్రభువా, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు లేడు. ఆ మాట నాకు చాలా బాగా ఇష్టం. నీకు అర్థందా? చాలాసార్లు బోల్డ్ అండ్ సార్లు నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, మొత్తం ఎడిటింగ్ విషయంలో కానీ, పరిచయ విషయంలో కానీ బాధపడుతున్నప్పుడు, కన్నీరు గారుస్తున్నప్పుడు ఒక్కడు కూడా లేడు ప్రభువా సహాయం చేయడానికి. పోయినసారి మన క్రిస్మస్ మంటకు కానీ, ఏమంటారు, లైట్స్ కానీ, కొరముట్లు కానీ లేనప్పుడు మీరు నమ్మరు, చాలాసార్లు బాధపడే రోజులు ఉన్నాయి. సరిగా చేయలేకపోయామే, సరిగా దేవుని నామను మహింపరచలేకపోయామే, అన్ని జనులను
ప్రభు వైపు తిప్పలేకపోయామని వారిని బాధపడ్డ రోజులు ఉన్నాయి. కారణం తెలుసా? ఒక్కన నేను ఎంతని కష్టపడమంటావు. అంతెందుకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అన్న మన ప్రణాళిక ఇది, మా ఆలోచనలు ఇవి, సో మన ప్రోగ్రాం ఇలా చేద్దాం, ఇలా ఆలోచిద్దాం, ఇలా మయంపరుద్దాం. అంతెందుకు 10 ఏళ్ళు గడుస్తున్నాయి, ఎన్నాళ్ళని మనం ఇదే గ్రౌండ్లో ఉన్నాం. ఈ 11వ సంవత్సరం నుంచి తర్వాత భవిష్యత్తులో నా ప్రణాళిక, నా ఆలోచన. ఈరోజు ఉదయకాలం నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభువా 10 ఏళ్ళు ఇక్కడే కలిసాం, ఇక్కడే ఉన్నాం. ఈ 11వ సంవత్సరం వచ్చే సంవత్సరంలో వాటి కోసం ఎలాగ జరుగుతుంది. అలాగే సెమీ క్రిస్మస్ మనం ప్రారంభించాం. అలాగే 1, 2, 3 సువార్త సభలన్నా సరే టౌన్లో ఇతర ప్రాంతాల్లో మన పరిచయ తరపున ఓన్గా జరగాలని ఆలోచన. అర్థం కాలేదా? అర్థమైందా? దీని కొరకంగా మనము కష్టపడాలి. కానీ ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? లేవు. వస్తారు మందిరానికి, కూర్చుంటారు, వాక్యం విన్నామా, వెళ్ళిపోయినామా, అయిపోయి. కానీ నేను నమ్ముతున్నాను తెలుసా? నేను మాత్రం నీ మీద ఆధారపడుతున్నా ప్రభువా. భవిష్యత్తులో నాకంటూ ఒక సైన్యాన్ని నువ్వు ఇస్తావు, నాకంటూ ఒక సైన్యాన్ని ఇస్తావు, నాకంటూ తోడునిస్తావు. దావీదు అంటాడు, నా కుడివైపున చూడు ప్రభువా, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు లేడు. ఎందుకు దేవుడు అలా ఒంటరి వదిలేస్తాడు తెలుసా? తన మహిమను చూపించడానికి, తన గొప్పతనాన్ని చూపించడానికి. నువ్వు ఎప్పుడైతే చెవి వదిలేస్తావో నా వల్ల కాలేదని అప్పుడు చూపిస్తాడు దేవుడు తన ప్రతాపం ఏంటో. ఎప్పుడైతే నీ బలంతో నీ విర్రవీగుతూ అంటావో చేయలేవు, చెయ్యి అంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈత రానివాడు నీళ్ళలో బావిలో పడిపోయాడు అనుకో, మునిగిపోతున్నప్పుడు కాపాడని నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు గజితగాడివే. కాపాడని నువ్వు వెళ్ళావు, వాడు పట్టుకున్న తర్వాత వాడు ఏం చేయాలి చెప్పండి? సరెండర్ అయిపోవాలంటే సైలెంట్గా ఉండాలి. వాడుగా కాలు చేతులు కొడతా ఊతున్నాడు అనుకో, గజితగాడి ఈత కొడతాడా? అర్థం కాలే? వాడితో పాటు వీడు మునిగిపోతాడు. వచ్చినా ఆ కాపాడేవాడికి నువ్వు ఏం చేయాలి చెప్పండి? వాడికి అప్పగించుకోవాలా? నువ్వు గమ్ము కూర్చోండి సార్, వాడే లాక్కెళ్తాడు ఒడ్డుకో. మనం చేయాల్సిన పని తెలుసా? ఆయన మీద అనుకోవాలా. ఎవరి మీద? దేవుని మీద అనుకోవాలా. ప్రభువా నీ శాత కాదులే కానీ అటు పక్క కూర్చోపో, నేను చూసుకుంటా, అంత ఓవరాక్షన్ వద్దు. దేవుని మీద ఆధారపడినప్పుడు పరిపూర్ణంగా నా వల్ల కాదు స్వామి, నువ్వే నా దిక్కు అని దేవుని మీద ఆధారపడితే క్షేమంగా ఒడ్డు చేరుతాడు. మనకు అత్తి ఎక్కువ, మనకు ఓవరాక్షన్ ఎక్కువ. నా ప్రతాపం ఎందుకు చూపించాలి? ఎందుకంటే నా సేవలో నేను చూసాలా, నేనే చేశాలా. నా ఆత్మయాత్రలో, నా యవన కాలంలో నేను అలా చేశా. కాబట్టి ప్రభువా నేను చేయలేను, నా వల్ల కాదు, ఏడ్చిన రోజులు బోల్డ్. కొన్ని సందర్భాలు అంటాడు దేవుడు. అందుకనే ద్వితీయోపదేశంలో మాట ఉంటుంది, తీయద్దులేండి. ఏముంటుందంటే, నాయన మీరు అనుకుంటారేమో ఈ కానాను దేశం జయించడానికి, ఈ కానాను దేశం పొందుకోవడానికి కారణం ఏమే అని. మీరు కాదు, దేవుని కృప, వారు చేసిన అక్రమం, దేవుడు చూపిన దయ. అందుకని పౌలు అంటాడు, ఈ సేవా పరిచయం చేయడానికి కారణం నేను కాదు, ఆయన కృపే నన్ను నడిపించడం. మై ఫ్రెండ్స్, కష్టాల్లో, కన్నిటిలో, కుటుంబాల్లో, పిల్లల విషయంలో, భర్త విషయంలో నలిగిపోయి సతమతం అయిపోయి మీరు ఏం చేయలేనప్పుడు, ఇంకో విషయం, ఏమి చేయలేని విషయం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. తెలుసా మీకు విషయం? నా వల్ల ఏం కాదని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు స్టార్ట్ అవుతుంది మనం దేవుని మీద ఆధారపడతావు. ఎప్పుడైతే నువ్వు ఇగ్గుతా అంటావో నువ్వు అంటే ఇగ్గుతా ఉంటావు, ఆయన గమ్ము ఉంటాడు, చూస్తా ఉంటాడు. సో కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆయన మీద పడిపోండి, ఆయన మీద ఆధారపడండి. ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు తన మహిమను చూపిస్తాడు. మొదటిది ప్రణాళిక, రెండోది పరిపక్వత, మూడోది ప్రజల విస్తరణ, నాలుగోది ప్రత్యక్షత లేదా తన మహిమను చూపించాలి. సో మై ఫ్రెండ్స్, ఆయన మహిమను ఆయన ప్రణాళికలో ఉందాం, అడుగుదాం, ప్రార్థిద్దాం, మొగరిద్దామా, దయచేసి మొగరిద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలైన దయగల మా దేవా, ఆయన విత్తబడిన మాటలు నాలో నూతనంగా ఫలింపచేయండి అయ్యా. కనికరించుము. నీ ప్రణాళికలో ఉన్నప్పుడు నాయనా ఓర్పుతో, సహనముతో నువ్వు ఏ ఉద్దేశంతో ప్రణాళికలో ఉంచావో అది గ్రహించి నేర్చుకునే గుణపాఠాలు నేర్పించమని వేడుకుంటాను. రెండవది నాయనా, మేము పరిపక్వమైన స్థితిలోనికి రావాలని కొన్ని సందర్భాలు నువ్వు అనుమతించినప్పుడు ఓర్చుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. పడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, నీకు అసహ్యమైన కార్యాలు చేసినప్పుడు వెంటనే నా మీద శిక్ష పడకుండా, వెంటనే నా మీద శిక్షించకుండా నన్ను చూస్తూ కనికరంతో చూసిన తండ్రి వందనాలు అయ్యా. మమ్మల్ని విస్తరింపచేయుటకై, మమ్మల్ని బలపరచడానికై, నన్ను మరింత ప్రార్థనలను, ఆత్మీయతలను, భక్తిలోను నీ పైన ఆధారపడే విధంగా శక్తివంతునిగా చేయడానికి నువ్వు అనుమతించినందుకు వందనాలు. అలాగే నాయన నాలుగోది, నీ మహిమను, నీ కృపను, నీ ప్రత్యక్షతని, గొప్పతనాన్ని చూపించడానికి ఇచ్చినందుకు వందనాలు. నాయన విత్తబడిన మాటలు మాలో నూరంతగా ఫలింపచేయండి. ఎవరైతే బిడ్డలు కుటుంబాల్లో సమస్యలతో బాధపడుతున్నారో నీ బిడ్డలు నాయన దాని నుంచి బయటపడి నీ పైన పరిపూర్ణంగా ఆధారపడే కృపనివ్వమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.